ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మంచిది, మా క్యాసెట్లు చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం. మీరు కూడా మేలు పొందుతున్నారని నా నమ్మకం. ఇంకా ఎక్కువగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ అంశం కూడా మనకి చాలా అవసరమైన అంశమే, జాగ్రత్తగా వినాలని మీకు అందరు కూడా మనవి చేస్తున్నా. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. నేను దీనికి అంశం పేరేం పెట్టానంటే, క్రైస్తవుడా నీవు భాగ్యవంతుడవు. చెప్పండి, క్రైస్తవుడా నీవు భాగ్యవంతుడవు. కారణం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎంతో ధన్యులు, ఎంతో అదృష్టవంతులు, భాగ్యవంతులు. కారణం, ఆయన అన్నీ కూడా ఆటోమేటిక్గా మనలోనే ఉంచేశాడు, మేళ్ళన్నీ కూడా మనకిచ్చేశాడు. కాబట్టి మనము దేని గురించి చింతపడక్కర్లేదని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియనీడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయములోనూ మీ ప్రార్థనా విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మీ హృదయములకు యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునని రాయబడిన మాట యథార్థము. చూడండి, అట్లాగే కీర్తన 33:12 ప్రకారం, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారు ధన్యులు. యెహోవా వాక్యము యథార్థమైనది. 33వ కీర్తన 4వ వచనంలో, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటు స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. కారణం ఏంటో నేను చెప్తాను. చూడండి, మొదటి కీర్తనలో మనం 3వ వచనం అనుకుంటాను చూస్తే, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలు వారం నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. చెప్పండి, అతడు చేయనిదంతయు, నేను చేయనిదంతయు సఫలమగునని చెప్పండి. నేను చేయనిదంతయు సఫలమగునుగాక. ఆయన వాక్యం యథార్థమైనది, దేవుని వాక్యము సత్యమైనది. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు తప్పదు. 146వ కీర్తన 2-3 వచనాలు మనం కనుక చదివినట్టయితే, 146వ కీర్తనలో నేను చదువుతాను చూడండి. రాజుల చేతనైన నరుల చేతన రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణం ఎడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పం నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును అందుల సమస్తమును సృష్టించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. చెప్పండి, ఆయన వాక్యము స్థిరమైనది, యథార్థమైనది. మొదటి కీర్తనలో మనం చూసినట్టుగా, మనం చేయనిదంతయు సఫలమగును, తప్పకుండా సఫలమగుతుంది. మన స్వాస్థ్యము, మనం అబ్రహాము సంతానం ఏది చేసినా కూడా సఫలమే. యోసేపు వలె మనల్ని ఆశీర్వదించినందుకు ఆయనకి స్తోత్రం. యోసేపు దగ్గర ఏ టాలెంటు లేదు, కానీ యోసేపు మీద అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వచనం ఉంది కాబట్టి యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా అంతగా ఆశీర్వదించబడిన జనము. ఇంకొక మాట మనం చూసినట్టయితే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చూసినట్టయితే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉండును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. మీరు చూడండి, కావాలంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి వచనంలో, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా ఉండును. క్రైస్తవులమైన మనము దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తున్నాం కాబట్టి సురక్షితంగా ఉంటాము.
నేను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాను. చెప్పండి, నా కుటుంబం ఎల్లప్పుడూ, మేమెప్పుడు కూడా సురక్షితంగానే ఉంటాము. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉండును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. మాకు ఏ కీడు రాదు అని చెప్పండి. మాకు ఏ కీడు రాదు. అట్లాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్టయితే, నా కుమారుడా, నేను జ్ఞానిని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువా. చెప్పండి, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువా. మళ్ళీ చెప్పండి, నా దేహమునకు ఆరోగ్యము, నా ఎముకలకు సత్తువా. నేను దేవుని దయ వలన, దేవుని కృప వలన చెడుతనాన్ని విడిచిపెట్టాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, కాబట్టి నా దేహమునకు ఆరోగ్యమే, నా ఎముకలకు సత్తువే. వాక్యం యథార్థమైనది, వాక్యం సత్యమైనది, దేవుడు మాట తప్పడు. నేను చెడుతనాన్ని విడిచిపెట్టాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నా దేహమునకు ఎల్లప్పుడూ ఆరోగ్యమే, నా ఎముకలకు సత్తువ ఎల్లప్పుడూ ఉంటుంది. తర్వాత సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20, 21, 22 వచనాల ప్రకారం, నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదురు నుంచి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యము. వాక్యం కనుక నీ కన్నుల ఎదుట ఉంటే, నీ హృదయంలో ఉంటే, సర్వశరీరానికి ఆరోగ్యమే. నువ్వెవరినో అడగాల్సిన పనే లేదు. నీ సర్వశరీరానికి ఆరోగ్యం రావాలంటే నువ్వు వాక్యమే ఎక్కువగా నీ హృదయంలో దాచిపెట్టుకో. దేవుడు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. ఎవరికైనా స్వస్థత కావాలంటే నోరు తెరిచి అడగడం కాదు, కానీ నువ్వు వాక్యాన్ని ఎంత చదివితే అంత తొందరగా ఆరోగ్యం నీకు వచ్చేస్తుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా దేవ, అనారోగ్యంగా ఉన్న మా బిడ్డలను మీరు స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రాలు. వాళ్ళు ఇక నుంచి పట్టుదల కలిగి వాక్యాన్ని ఎక్కువగా సువార్తల పత్రికలు చదువుకుని ప్రభా స్వస్థత పొందడానికి మీరు సహాయపడమని, అటువంటి ప్రేరేపణ దయచేయమని, పరిశుద్ధాత్మ దయమా మీరు వాళ్ళకి సహాయపడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.